హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పీట్లా వ్లాగ్స్. ఈరోజు మీకైతే సేమియా పాయసం ఎలా చేయాలో సింపుల్ అండ్ టేస్టీగా చెప్తాను గైస్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవడం అయిపోయాకైతే మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవడం అయిపోయాకైతే మనం పక్కకి తీసేసుకోవాలి. ఇలా పక్కకి తీసుకోవడం అయిపోయాకైతే మనం అదే ఆయిల్లో మనకి ఎంత కప్ సేమియా కావాలి అనేది అయితే మనం తీసుకోవాలి. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మాకు సరిపోతుంది అది. దాన్ని కూడా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే బాగా వేయించుకోవాలి. అలా 1 కప్ తీసుకున్నాం. అలాగే పక్కనే అయితే మనం ఆ కప్పుతోని వాటర్ అయితే పక్కకి హీట్ చేసుకోవాలి. ఏ కప్పు సేమియా తీసుకుంటున్నామో ఆ కప్పుతో వాటర్ 2 కప్స్ అయితే వాటర్ హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసుకున్న వాటర్ని అయితే మనం ఇందులో సేమియా వేయించుకున్నాం కదా అందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి, బాగా కలిసేంత వరకు. కలపడం అయిపోయాకైతే మనం ఏ కప్తో సేమియా తీసుకున్నామో ఆ కప్ కోసం అయితే 1.5 లీటర్ అయితే మిల్క్ని అయితే మనం వెయిట్ చేసుకోవాలి పక్కనే. ఇలా ఉడికిందో లేదో అని సేమియాని అయితే ఇలా నొక్కి చూడాలి, అప్పుడే మనకి తెలుస్తుంది. అది ఉడికింది. కాస్త లైట్గా ఉడికాక మనమైతే ఇలా 1/2 లీటర్ పాలనైతే వెయిట్ చేసుకున్నాం కదా, వాటిని తీసుకొచ్చి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇలా సేమియా చేసుకున్నామంటే 1 డే ఉన్నా కూడా అస్సలు ఖరాబ్ కాదు, అలాగే దగ్గరికి కూడా రాకుండా ఉంటుంది. మనం ఏ కప్తో సేమియా తీసుకున్నామైతే ఆ కప్తోని 1/2 కప్ వరకు నేనైతే పంచదార వేసుకున్నాను. ఇలా పంచదార వేసుకోవడం అయిపోయాకైతే ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు అయితే ఇలా పక్కకి తీసుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు ఉంచుకున్నాక 2 యాలకులు అయితే వేసుకోవాలి. నేను యాలకులు తీసుకున్నాను, ఎందుకు అని అంటే మీరు యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, కిస్మిస్ కూడా ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చాక ఇదైతే మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇలా ఉడికాకైతే ఇలా మూత పెట్టేసి పక్కకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత అయితే క్యాప్ తీసి చూస్తే మాత్రం అది అస్సలకి దగ్గరికి రాదు. సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బౌల్లోకి తీసుకుంటే మాత్రం బౌల్లో తీసుకున్నారు చూసారు ఎలా